మెడికల్ కళాశాల ప్రైవేటీకరణను నిరసిస్తూ వైసీపీ కోటి సంతకాల సేకరణ చేపట్టింది. ఈ నేపథ్యంలోనే కడప జిల్లా ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఇంటింటికి తిరిగి సంతకాలు సేకరిస్తున్నారు. ఇక స్థానికులతో పాటు విద్యార్థులు, యువత, మహిళలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సంతకాలు చేశారు. ఇక పేదలకు అందుబాటులో ఉన్న వైద్య, విద్య హక్కులను ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి అప్పగించకూడదని రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అన్నారు. మెడికల్ కాలేజీలు ప్రభుత్వ ఆధీనంలోనే కొనసాగాలన్నారు. రేపు ఉదయం 9 గంటలకు ప్రొద్దుటూరు పట్టణంలోని మైదకూరు రోడ్డులోని ఎస్ఆర్ విగ్రహం నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టనున్నట్లు తెలిపారు. ఇక ఈ ర్యాలీలో వైసీపీ నేతలు, కార్యకర్తలు, విద్యార్థులు, శ్రేయోభిలాషులు పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారి రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొనసాగిన సందర్భంలో ఈ రాష్ట్రంలోని పేద విద్యార్థుల కోసం అని చెప్పి 17 మెడికల్ కాలేజీలు సాధించడం జరిగింది. ప్రభుత్వం చేత నడపబడతా ఉన్న 17 మెడికల్ కాలేజీలు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ప్రైవేట్ పరం చేస్తున్నాడు. ప్రైవేట్ పరం చేయడం వలన పేద విద్యార్థులకు తీవ్రమైనటువంటి నష్టము, విద్య భారమయ్యే పరిస్థితి ఉంది. అదే కాకుండా ప్రతి మెడికల్ కాలేజీలోనూ ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉంటుంది. అది ఉచిత వైద్యం, ఎన్ని లక్షలైనా ఉచితమే చేస్తారు. ఎప్పుడైతే ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో చంద్రబాబు నాయుడు పెట్టాడో తప్పనిసరిగా ప్రతి జబ్బుకు లక్షల రూపాయల డబ్బులు పేదవాళ్ళు చెల్లించాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే విద్యతో పాటు వైద్యం కూడా పేదవాళ్లకు ఆర్థిక భారమయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి ఇది ప్రభుత్వమే నడపాలా, ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్పకూడదు అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి అభిప్రాయం. ఈ అభిప్రాయాన్ని తుంగలో వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు నియంతృత్వ పరిపాలనతో ప్రైవేట్ కాలేజీలు ప్రైవేట్ పరం చేస్తా ఉన్నదానికి సిద్ధమైనాడు. దీన్ని వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో దీన్ని వ్యతిరేకిస్తూ కోటి సంతకాల సేకరణ ఉద్యమాన్ని చేపట్టినాం. రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల కోటి సంతకాలను సేకరించి ఆ కోటి సంతకాల పుస్తకాలను తీసుకుపోయి గవర్నర్ వారికి అందించి, ఇదిగో ఈ రాష్ట్రంలో 5 కోట్ల జనాభా కలిగినటువంటి రాష్ట్రంలో 1 కోటి మంది ప్రజలు అభ్యర్థిస్తా ఉన్నారు, ఈ కాలేజీలను ప్రభుత్వమే నడపాలా, మెడికల్ ప్రైవేట్ పరం చేయకూడదని చెప్పి అభ్యర్థిస్తారని చెప్పి గవర్నర్ గారిని కలవడం కోసం ఈ కోటి సంతకాల సేకరణలో ఉద్యమంలో భాగంగా ఈ రోజు 11వ వార్డులో వినోద్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో మేము తిరుగుతూ ఉన్నాం.